గరుడదేవుడు సుదర్శన చక్రం యొక్క అహంకారాన్ని ఆంజనేయ స్వామి ఎలా అణిచేశాడో మీకు తెలుసా? ఒకసారి గరుడదేవుడు గర్వంతో ఇలా అన్నాడు: నన్ను మించిన వేగంతో ఎవరైనా ఎగరగలరా? ఇది విన్న సుదర్శన చక్రం కూడా నన్ను మించిన శక్తివంతుడు ఇంకెవరైనా ఉన్నాడా అని అడిగాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడికి గరుడదేవుడు సుదర్శన చక్రానికి అహంకారం పెరిగిపోయిందని అర్థమైంది. అప్పుడు శ్రీకృష్ణుడు, గరుడ, వెంటనే వెళ్లి హనుమంతుడిని తీసుకొనిరా, శ్రీరాముడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పు అని అన్నాడు. ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని పిలిచి, నీవు ద్వారం దగ్గరే ఉండి ఎవ్వరు వచ్చినా లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞాపించాడు. తన వేగంపై పూర్తి నమ్మకంతో గరుడ క్షణాల్లోనే హనుమంతుని దగ్గరికి వెళ్లి సందేశం అందించి వేగంగా తిరిగి వచ్చాడు. కానీ అక్కడ అతడిని ఎదురు చూస్తున్నది ఒక అద్భుత దృశ్యం. హనుమంతుడు అప్పటికే శ్రీకృష్ణుడి పక్కన వినయంగా నిలబడి ఉన్నాడు. నాకన్నా వేగంగా హనుమంతుడు ఎలా వచ్చాడు అని గరుడ దేవునికి తీవ్ర ఆశ్చర్యం కలిగింది. ఇంకా పెద్ద ఆశ్చర్యం ఏంటంటే శ్రీకృష్ణుడిని కాపాడే సుదర్శన చక్రం హనుమంతుడిని ఎందుకు అడ్డుకోలేదు? ఈ ప్రశ్నను గరుడ దేవుడు అడగగా శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: హనుమ, గరుడ దేవుడికి చూపించు. అప్పుడు హనుమంతుడు వినయంగా తన నోరు తెరిచాడు. అందులో ప్రకాశిస్తూ వశంలో ఉన్న సుదర్శన చక్రం కనిపిస్తుంది. అది చూసిన గరుడు స్తంభించిపోయాడు. అప్పుడు అతడికి అర్థమవుతుంది, నిజమైన శక్తి గర్వంలో కాదు, అస్త్రాల్లో కాదు, వినయం, భక్తి సేవల్లోనే ఉంది. హనుమంతుడి అపారమైన శక్తి కన్నా ఆయన వినయమే అతడిని మహానుభావుడిగా చేసింది. మీరు కూడా హనుమంతుని శక్తిని, వినయాన్ని, భక్తిని అభిమానిస్తే కింద కామెంట్స్ లో జై హనుమాన్ అని రాయండి.